మొబైల్ ఇప్పుడు ఛార్జింగ్ పెడుతున్నా, ఛార్జింగ్ తీసేసిన. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఇదివరకు చూసారు కదా క్లిప్, మనం ఛార్జింగ్ పెట్టినప్పుడు ఆ విధంగానైతే సౌండ్ అనేది సెటప్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ తీసిన తర్వాత సౌండ్ సెటప్ చేసుకోవచ్చు, ఫుల్ బ్యాటరీ అయినప్పుడు సౌండ్ సెటప్ చేసుకోవచ్చు, అంతేకాకుండా లో బ్యాటరీకి కూడా సౌండ్ అనేది సెటప్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా సెటప్ చేసుకున్నట్టయితే సంథింగ్ క్రేజీగా అయితే ఉంటుంది. అంతేకాకుండా మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు నైట్ పూట ఫుల్ ఛార్జింగ్ పెట్టేసి అనుకున్నారు అనుకోండి, అది ఎటువంటి ఇంటిమేషన్ ఇయ్యదు కదా. ఆటోమేటిక్ గా మనకి సౌండ్ రాగానే మనం ఆఫ్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు మన బ్యాటరీ అనేది బ్యాకప్ అనేది ఎక్కువ, అంతేకాకుండా బ్యాటరీ హెల్త్ అనేది ఖరాబ్ కాకుండా అయితే ఉంటుంది అనమాట. మీ మొబైల్ సౌండ్ ఈ విధంగా ఛార్జింగ్ పెట్టినప్పుడు ఎవరైనా ఇంటే గమ్మత్ అయితే ఉంటుంది అనమాట, క్రేజీగా అయితే ఉంటుంది. సో ఆ సెట్టింగ్స్ ఏంటి, ఏం కథ, ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఈ రోజు మీకు కంప్లీట్ గా అయితే చెప్పబోతున్నాను. బై డిఫాల్ట్ గా అయితే మొబైల్లో ఎటువంటి ఈ విధంగా సౌండ్ సిస్టమ్ సెట్ చేసుకునే విధంగా అయితే ఉండదు అనమాట. దాని గురించి మనం కంపల్సరీగా ఒక చిన్న అప్లికేషన్ దాన్ని అయితే మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. దాని గురించి మీరు ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెర్చ్ బార్ లో ఏమని టైప్ చేస్తారంటే బ్యాటరీ సౌండ్ అలర్ట్ అని చెప్పేసి ఈ విధంగానైతే టైప్ చేయండి ఫ్రెండ్స్. టైప్ చేసి సెర్చ్ చేస్తే మీకు నెక్స్ట్ ఈ విధంగా ఇంటర్ఫేస్ కనబడుతుంది. ఇటువంటి ఒక యాప్ అయితే కనబడుతుంది. దీన్ని ఇప్పుడు మనం ప్రస్తుతానికి ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు దీని ఎంబీ చూసినట్టయితే ఓన్లీ 2.2 MB మాత్రమే ఉంది కాబట్టి ఈ చిన్న అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకొని ఆ విధంగా మీరు క్రేజీగానైతే మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టినప్పుడు సౌండ్, డిస్కనెక్ట్ చేసినప్పుడు సౌండ్ అనేది సెటప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఇక్కడ మీరు అప్లికేషన్ అనేది ఓపెన్ చేసిన తర్వాత చిన్నగా ఒక పర్మిషన్ అడుగుతుంది. దాన్ని చిన్నగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీరు టాప్లో చూస్తారు కదా కనెక్టెడ్ అని చెప్పేసి, మనం ఎప్పుడైతే కనెక్ట్ చేస్తామో మొబైల్ని అప్పుడు ఒక సౌండ్ అనేది వచ్చే విధంగా సెటప్ అయితే చేసుకోవాలి. ఇక్కడ ఆరో మార్క్ కనబడుతుంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఫైల్ ఎక్స్ప్లోరర్ అని కనబడుతుంది కదా, దాన్ని అయితే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కావాల్సిన, మీకు నచ్చిన ఏదైతే ఫేవరెట్ టోన్ ఉంటుందో అదైతే సెటప్ చేసుకోండి. నేను ఫా అని ఉంటుంది కదా, అదైతే సెటప్ అయితే చేసుకున్నా. నెక్స్ట్ అట్లే మీరు ఇంకోటి సెటప్ కూడా చేసుకోవాలి, డిస్కనెక్ట్ చేసినప్పుడు ఏ సౌండ్ రావాలి అని చెప్పేసి. సేమ్ ఇట్లే మీరు మళ్ళీ ఫైల్ ఎక్స్ప్లోరర్ ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా సెటప్ అయితే చేసుకోవాలి. మీకు ఇంకో సాంగ్ కావాలంటే ఇంకో టోన్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఈజీగా సెలెక్ట్ చేసుకుంటే అది అప్లై అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇదే విధంగా మీకు ఫుల్ బ్యాటరీ లేకపోతే లో బ్యాటరీ అది కూడా సెటప్ అయితే చేసుకోండి. ఎప్పుడైనా మీకు ఫుల్ బ్యాటరీ అయినప్పుడు మొబైల్ అనేది మనకి ఎట్లా ఇంటిమేషన్ ఇయ్యది, బై డిఫాల్ట్గా ఇయ్యది, మనకు నార్మల్గా కూడా ఇయ్యదు కాబట్టి దాన్ని కూడా ఒక టోన్ అనేది సెటప్ అయితే చేసుకోండి. అంతేకాకుండా లో బ్యాటరీ అప్పుడు కూడా మనకు టోన్ అనేది ఎటువంటిది రాదు కాబట్టి దాన్ని కూడా ఒక టోన్ అనేది అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు కంపల్సరీగా ఈ విధంగా టోన్ అయితే వస్తూ ఉంటుంది అనమాట. మన మొబైల్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టినా సరే ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకున్న పాట అనేది వస్తుంది. 4 ఆప్షన్స్ అయితే మనకు ఉపయోగించుకోనికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు పైన చూసినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ నేను ఛార్జింగ్ అయితే పెడుతున్నా, ఇక్కడ మీరు చూసినట్టయితే సౌండ్ అనేది వస్తూ ఉన్నది కదా, ఈ విధంగానైతే వస్తూ ఉంటుంది అనమాట. ఇట్లా ఫ్రెండ్స్ మీరు సౌండ్ అనేది సెటప్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఈజీగా సంథింగ్ క్రేజీగా అయితే ఉంటుంది. సో ఎవరైనా చూసినా సరే షాక్ అయితే అయిపోతారు అనమాట, గిదేం సౌండ్ వస్తుంది రాబాయ్ అని చెప్పేసి ఛార్జింగ్ పెట్టినప్పుడు, ఛార్జింగ్ తీసినప్పుడు. సో ఇట్లా మీరు అమేజింగ్ అయితే సెటప్ అయితే చేసుకోవచ్చు. అంతేకాకుండా మీ బ్యాటరీని అనేది కాపాడుకోవచ్చు మెయిన్గా, ముఖ్యంగా. సో ఫైనల్ గా ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఎవరికైనా ఈ వీడియో అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి, వాళ్ళు కూడా ఈ విధంగా అయితే సెటప్ చేసుకుంటారు అనమాట. బాయ్ బాయ్.